నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 అంశం రోజు రోజుకో మలుపు తిరుగుతూ ఉంది. సో గతంలో ఏదైతే చూసుకుంటే జాబ్ వచ్చిన వాళ్ళు ఒక సైడ్ అయితే జాబ్ రాని వాళ్ళు కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. సో దానికి సంబంధించి కోర్టు కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. రివాల్యుయేషన్ కావచ్చు, అదేవిధంగా దానికి సంబంధించి మరికొన్ని ప్రాసెస్ చేయాలని కూడా ఒక తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఎవరైతే అప్పుడు క్వాలిఫై అయిపోయి అంటే కన్ఫర్మ్ అయిన విద్యార్థికి సంబంధించిన తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళందరూ ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నిజంగా ఇట్లాంటి ప్రాసెస్ జరిగితే మాకు అన్యాయం అవుతుందని కూడా ఎవరైతే సెలెక్ట్ అయిన అభ్యర్థులందరూ మళ్ళీ రోడ్ ఎక్కుతున్న పరిస్థితి. సో మరి ఇదంతా ఏంటి ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఎవరైతే సెలెక్ట్ అయిన అభ్యర్థులు అయితే ఉన్నారు. సో అన్న, మరి ఏంటి కోర్టు అయితే తీర్పు ఇవ్వడం జరిగింది. సో మీరందరూ అంటే అందరూ ప్రిపేర్ అయ్యారు, మీ అదృష్టమా లైక్ వాట్ ఎవర్ జాబ్స్ అయితే మీకు కన్ఫర్మ్ అవుతా ఉన్నాయి. సో మరి కోర్టు పిటిషన్ వేసిళ్ళు, సో మీకు నష్టం జరిగే ఛాన్స్ ఉంటుందా దీనివల్ల? మరి ఏం చెప్తారు దీనికి? నమస్తే అండి. డెఫినెట్లీ ఇది మా అదృష్టం కాదు, ఇది మా హార్డ్ వర్క్, మా కష్టం. ఒక సంవత్సరం కష్టం కాదు, నోటిఫికేషన్ వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. ఈ 3 సంవత్సరాల కంటే ముందు నుండి మేము 3 సంవత్సరాల నుండి దీనికి ప్రిపేర్ అవుతున్నాం. గత 5 నుండి 6 సంవత్సరాలు మా కష్టం, రోజుకు 10 నుండి 12 గంటలు పడ్డ మా కష్టమే తప్ప దీంట్లో అదృష్టం ఏమీ లేదండి. అండ్ డెఫినెట్లీ ఈ జడ్జిమెంట్ ద్వారా నష్టపోయేది మా 563 మంది మాత్రమే. జడ్జిమెంట్ వచ్చారు. వి రెస్పెక్ట్ జ్యుడిషియరీ, వి రెస్పెక్ట్ హానరబుల్ జడ్జ్. మేము అదే జ్యుడిషియరీ మీద నమ్మకంతో మేము డివిజన్ బెంచ్కి వెళ్తున్నాము. డివిజన్ బెంచ్లో దీన్ని అప్పీల్ చేద్దాం అనుకుంటున్నాము. అండ్ మేము కూడా పార్టీసే, దీంట్లో మేము కూడా పిటిషన్ పార్టీసే, మేము కూడా వెళ్తున్నాము. మేము కూడా జడ్జిమెంట్ని అప్పీల్ చేద్దాం అనుకుంటున్నాము. కానీ ఈ ప్రాసెస్లో మమ్మల్ని జాబులు కొన్నామంటున్నారు. ఈ ప్రాసెస్లో మమ్మల్ని జాబ్ ఇది అదృష్టం వల్ల వచ్చింది అంటున్నారు. ఈ ప్రాసెస్లో మమ్మల్ని ఫేక్ ర్యాంకర్స్ అంటున్నారు. ఇది అడుగుదాం అనుకున్న దాదాపుగా మొత్తం చర్చ అదే నడుస్తూ ఉంది. సో జాబ్లని దాదాపుగా 3 కోట్ల పైన కొనుక్కున్నారు, అమ్మేసుకున్నారు అని చెప్పేసి చర్చ నడుస్తూ ఉంది. చాలా మంది దీనిపై పోరాడుతూ ఉన్నారు. సో మరి ఏం చెప్పదలుచుకున్నారు దీనికి కరెక్ట్ నిజాలు ఏంటి? 3 కోట్లల్లో ఎన్ని సున్నాలు ఉంటాయి అనేది మా తల్లిదండ్రులకు కానీ మా ఇంట్లో వాళ్ళకి ఇప్పటికీ తెలియదు. అంత నిరుపేద కుటుంబం నుండి వచ్చినాం మేము. ఇక్కడ వచ్చిన పేరెంట్స్ కానీ ఇక్కడికి వచ్చిన వెల్ విషర్స్ కానీ వీళ్ళందరికీ 3 కోట్లు వాళ్ళ లైఫ్లో చూడలేదు, చూడరు కూడా. ఇఫ్ వి బికమ్ గ్రూప్ 1 ఆఫీసర్ ఆల్సో వీ విల్ బి ఎర్నింగ్ 70,000 80,000 పర్ మంత్. మా జీవితాంతం మేము పనిచేసిన 3 కోట్లు చూడలేం. ఈ 70-80 వేల జీవితంతో మేము బతుకుతాం. అట్లాంటిది ఇట్లాంటి ఫేక్ అలిగేషన్ చేయడం వెరీ రాంగ్ అండి. మానసిక శోభకు మీరు గురి చేస్తున్నారు. ఆల్రెడీ ఒక తరం, ఒక జనరేషన్, 2011 లాస్ట్ నోటిఫికేషన్, ఇప్పుడు 2025లో ఉన్నాము. ఒక తరం ఆల్రెడీ దీనివల్ల నష్టపోయింది. ఇంకో తరం ఇప్పుడు మేము రావాలనుకుంటున్నాము. ఈ అలిగేషన్స్ వల్ల, వీటి వల్ల ఇంకో తరాన్ని కూడా మీరు బలి చేయొద్దు. రాష్ట్రానికి, దేశానికి ఒక యువ ఆఫీసర్లు అవసరం ఉన్నది. ఆ ఆఫీసర్లను మీరు తొందరగా రిక్రూట్ చేసుకొని సర్వీస్ చేసే విధంగా వాళ్ళు మమ్మల్ని ట్రైన్ చేసి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. సో ఏం చెప్తారు ఇప్పుడు రాష్ట్ర గవర్నమెంట్కి కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, అంటే లైక్ పొలిటికల్ యాంగిల్ దీనిలో తీసుకొస్తా ఉన్నారు. సో మరి దీనివల్ల మీకు నష్టం అని చెప్పి జరుగుతుందని చెప్పేసి మీరు భావిస్తా ఉన్నారు. సో ఏంటి మరి మీ ఫైట్ ఎట్లా ఉంటుంది మరి రాబోయే రోజులలో? మా ఫైట్ నాట్ విత్ పొలిటికల్ పార్టీస్, నాట్ విత్ పొలిటికల్ లీడర్స్, అండ్ ఇట్స్ నాట్ ఎ ఫైట్ ఆల్సో. వీ బిలీవ్ ఇన్, మేము రాజ్యాంగ సంస్థల మీద, రాజ్యాంగ సంస్థ అయిన టీజీపీఎస్సీ, రాజ్యాంగం ద్వారా ఏర్పడిన హైకోర్టు కానీ సుప్రీంకోర్టు మీద మాకు నమ్మకం ఉన్నది. మేము కోర్టులో అప్పీల్ చేస్తాము, కోర్టులో ఫైట్ చేస్తాము. మేము రాజ్యాంగబద్ధంగా మేము చేస్తాము. ఈ ప్రాసెస్లో మమ్మల్ని బ్లేమ్ చేయకండి. 3 కోట్లు ఇచ్చారు, 4 కోట్లు ఇచ్చారు, వీళ్ళు ఫేక్ ర్యాంకర్స్ అని మమ్మల్ని బ్లేమ్ చేయకండి. వీళ్ళు కష్టపడలేదు అని చెప్పేసి ఇట్లాంటి మాటలు మాట్లాడకండి. మీకు ఎంత రైట్ ఉందో పిటిషన్ వేసి దాన్ని అప్పీల్ చేయడానికి మాకు అంతే రైట్ ఉంది. ఆ విధంగానే మేము వెళ్తున్నాము. అంటే కొంతమంది అభ్యర్థులు ఏదైతే చూసుకుంటే మాకు అన్యాయం జరిగిందని చెప్పేసి రీవాల్యుయేషన్ కావచ్చు, అదేవిధంగా చాలా అంశాలు పేర్కొని పిటిషన్ వేసి దానికి జడ్జిమెంట్ వచ్చింది. సో మరి ఆ స్టూడెంట్స్కి ఏం చెప్తారు? మరి నిజంగా ఆ ఆరోపణలన్నీ అంటే తీసుకుంటారా? ఎట్లా ఆరోపణలు మేము డెఫినెట్లీ తీసుకోము. డెఫినెట్లీ మేము మీతో పాటు చదువుకున్న వాళ్ళమే, మేము మీతో పాటు కష్టపడ్డ వాళ్ళమే. ఇప్పుడు నేను ఒక 4 సార్లు యూపీఎస్సీ మెయిన్స్ రాశాను, 2 సార్లు యూపీఎస్సీ ఇంటర్వ్యూ ఇచ్చాను. గత 6 సంవత్సరాలుగా ప్రిపేర్ అవుతున్నాను. నేను టీజీపీఎస్లో 105 ర్యాంక్ వచ్చింది నాకు. సో నేను మీలాగా కష్టపడ్డవాన్నే. ఇప్పుడు మీరు వచ్చి నన్ను ఫేక్ అంటే రేపు పొద్దున మీకు కూడా ఒక జాబ్ వస్తుంది కావచ్చు, గ్రూప్ 2నో 3నో 4ఓ డిఏలో ఎస్ఐఓ వాట్ ఎవర్ ఇట్ ఈస్. మిమ్మల్ని వచ్చి ఫేక్ అంటే మీకు ఎంత బాధపడతారు, మీరు ఎంత బాధపడతారు? డెఫినెట్లీ ఒక పోటీ పరీక్ష అన్నప్పుడు ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడిపోతారండి. ఇప్పుడు మా అమ్మాయి, మా పిన్ని చెప్తుంది ఒక ఆమె లోపల, దట్ 4 పార్టీలు ఎన్నికల్లో పోటీ చేస్తే దాంట్లో ఒక పార్టీయే గెలుస్తుంది. అట్లా అని చెప్పేసి ఇక వేరే పార్టీలో వచ్చి ఎలక్షన్స్ కరెక్ట్ జరగలేదు అనేది కరెక్ట్ కాదు కదా. అట్లనే ఒక 10 మంది ఎగ్జామ్ రాసినప్పుడు ఇద్దరే సెలెక్ట్ అవుతారు. అట్లని ఇద్దరు ఫేక్ అని చెప్పేసి 8 మంది బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు కదా. సో మమ్మల్ని
మీకు ఎంత హక్కు ఉందో మీరు రాజ్యాంగబద్ధంగా వెళ్ళండి, మీరు అప్పీల్ చేయండి, మేము మమ్మల్ని అప్పీల్ చేస్తాము. ఈ ప్రాసెస్లో మిమ్మల్ని బ్లేమ్ చేయము, మీరు మమ్మల్ని బ్లేమ్ చేయకండి. మా తల్లిదండ్రులు కానీ, మా కుటుంబ సభ్యులు కానీ, మా రిలేటివ్స్ కానీ, మా వాళ్ళందరూ మానసిక క్షోభలో ఉన్నారు, మేము కూడా మానసికంగా బాధపడుతున్నాము. ఈ టైంలో ఇంకా పుండు మీద కారం చల్లకండి అని చెప్పేసి రిక్వెస్ట్ సో చేస్తాం. ఏం చెప్తారు అంటే నిజంగా ఒక 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 కొడుకు ఒక జాబ్ వచ్చేసిందంటే చాలా మంది పేరెంట్స్ ఎంతో సంతోషం కావచ్చు, ఇక అది చెప్పుకోలేనంత సంతోషంలో ఉంటారు. సో మరి ఏంటి మరి ఇంట్లో అమ్మ వాళ్ళ పరిస్థితి అంటే ఏమంటా ఉన్నారు ఇట్లా ఇట్లాంటి న్యూస్ విన్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఏడుస్తున్నారండి, ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. వాళ్ళకు లిటరల్లీ ఐ హ్యావ్ నో పేరెంట్స్ అండి, నాకు పేరెంట్స్ మా నానమ్మ నాకు అన్ని. మా నానమ్మ 4 రోజుల నుండి ఆమె సరిగ్గా తినట్లేదు, సరిగ్గా ఉండట్లేదు. ఎందుకు ఉండట్లేదు అని అంటే, అరే నా మనవాడు డిఎస్పీ అవుతాడు అనుకున్నా, ఆయన పోలీస్ యూనిఫామ్లో చూద్దాం అనుకున్నా, ఈరోజు వచ్చేమో ఇట్లా వాడు ఫేక్గా రాసిండు అంటున్నారు అని చెప్పేసి అంటున్నారు. మాది ఎక్కడో ఏటున్నారం మారుమూల జిల్లా, ములుగు జిల్లాలో ఒక మండలం. అక్కడ నుండి ఇంత దూరం వచ్చే మా వాడు ఒక పెద్ద ఆఫీసర్ అవుతున్నాడు అని చెప్పుకున్న మా నాన్నమ్మ బాధపడుతున్నది. నాకు ఫోన్ చేసి నాకు ఆమె అంత బాధలున్నా నాకు ధైర్యం చెప్తున్నది, బిడ్డ ఏం కాదు బిడ్డ, నువ్వు ధైర్యంగా ఉండు, లేకపోతే నువ్వు ఇంటికి రా. నేను దసరాకు 4 దసరాలు పోలే, లాస్ట్ దసరాలు. మా నాన్నమ్మ ఈసారి నేను అపాయింట్మెంట్ ఆర్డర్తో వస్తా అనుకున్నది, ఇప్పుడేమో ఈ బాధతో పోవాల్సి వస్తుంది. ఆమె ఇప్పటికీ అనుకుంటాను, నువ్వు దసరాకు రావు కావచ్చు, నువ్వు దసరాకు రా, ఒకసారి మన ఇంటికాడకు రా, పండగ చేసుకుందాం అందరం అంటాం. పండగ చేయాల్సిన మేము ఈరోజు ఈ బాధతోటి ఇంట్లో ముఖాలు కూడా చూపెట్టుకునే పరిస్థితి వచ్చింది. ప్రాబ్లం అంతా మీ బాధ అంతా కనిపిస్తూ ఉంది. సో మరి ఈ ఫైట్ని ఎట్లా కొనసాగిస్తారు, ఏం చెప్తారు ఫైనల్గా? We fight in judiciary. We have every other constitutional right to go for our divisional bench. We will appeal there. We will go to Supreme Court if possible. We will fight there. We are genuine rankers. మీరు ఒక క్వశ్చన్ అడగవచ్చు, రీవాల్యుయేషన్ చేస్తే మీరు మళ్ళీ సెలెక్ట్ అవుతారు కదా, రీమైన్స్ పెడితే మీరు మళ్ళీ సెలెక్ట్ అవుతారు అంటే, ఇప్పటికీ 3 సంవత్సరాలు అవుతుంది నోటిఫికేషన్ వచ్చి. ఇప్పుడు ఇది మళ్ళీ రీమైన్స్ పెట్టిన రీవాల్యుయేషన్ ఇంకో 3 సంవత్సరాలు పోతే, నేను 23లో స్టార్ట్ చేస్తే ఐఎమ్ 26 అండ్ హాఫ్ నౌ. నేను 30 ఏజ్లో మళ్ళీ దీన్ని చేయాలన్నా నా కోచింగ్ ఫీజులకు కానీ, నా అశోక్ నగర్ ఉండడానికి కానీ, లేకపోతే నేను ఇక్కడ స్టడీ సర్కిల్లో ఉంటా, వాళ్ళ అడ్మిషన్ క్యాన్సిల్ చేస్తే అక్కడ ఉండడానికి కానీ, ఇవన్నీ ఖర్చులు ఎలా భరిస్తాం మేము?